వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం గర్వంగా చెప్పుకునేటట్లు కొన్ని పనులు చేసినాం కాబట్టి 100 రోజుల్లోనే ఇక్కడికి వస్తాను. చెప్పిన మాట ప్రకారంగా అవ్వాతాతలందరికీ పెన్షన్ వస్తానే 1000 రూపాయలు పెంచినారా లేదా? గవర్నమెంట్లో టకాని 1వ తేదీ ఇస్తున్నారు. 1వ తేదీ సెలవు అంటే ముందు నెల 31వ తేదీ ఇస్తున్నారు. ఇంటి దగ్గరికే తెచ్చిస్తున్నారు. ఏమా నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు. 16,000 ఉద్యోగాలు ఒకటేసారి, ఇంతవరకు ఎప్పుడు అనౌన్స్ చేయాల, ఒకటేసారి అనౌన్స్ చేసినారు. మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొప్పర్తి టౌన్షిప్కి అంటే ఇండస్ట్రీస్కి ఇంతకుముందు మేము ప్రచారంలో గట్టిగా చెప్పింది కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న ఊర్లు పొద్దున పనికి పోయి సాయంత్రం ఇంటికి వచ్చేటట్లు ఉండాలనే విధంగా మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం. దాంట్లో వచ్చిన మొదటి 100 రోజుల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్కి మన కొప్పర్తికి మన తాలూకాలో ఉన్న కొప్పర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వడం చాలా ఆనందం. మేము సాధించాం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గర్వం కూడా ఉంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నిటికన్నా దారుణం ఉంది. ఎవరో మీ భూములకి ఇంకెవడో ఓనరు వాళ్ళే తాకట్టు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయే దగ్గర నుంచి రద్దు చేస్తామని చెప్పారు. అది రద్దు కూడా చేయడం జరిగింది. ఇక మీదట పాస్బుక్లో ఎవరు బొమ్మ మీరు చూడాల్సిన అవసరంలా రాజముద్ర అంటే గవర్నమెంట్ ఒక ముద్ర ఇది మీది అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాక్రా సంఘాలకు 5 లక్షల నుంచి 10 లక్షల రుణాలు, వడ్డీ లేని రుణాలు చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు రూపొందించమని నిన్న రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తొందరలో కూడా ఆచరణలోకి వస్తాయి. వెనుకబడి జిల్లాల కింద రాయలసీమ జిల్లాల్ని కేంద్రంలో పెట్టించి అదనపు నిధులు ఈ జిల్లాలకు కేటాయించి డెవలప్మెంట్ కోసం చేయడం జరిగింది. దాంట్లో కడప జిల్లా కూడా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాలకు మళ్ళా గొర్రెల షెడ్లు, గోకులంలు MNRGS కింద శాంక్షన్ చేయడం జరిగింది. మండలానికి దాదాపు 20 నుంచి 30 వరకు ఒక్కొక్క మండలానికి రావడం జరుగుతోంది.